శాసన మండలి ఆవరణలో బీఆర్ఎస్ సభ్యులు నిరసన ప్రదర్శన చేపట్టారు. రైతులకు సంపూర్ణ రుణమాఫీ చేయాలని ప్లకార్డులు ప్రదర్శించారు. తెలంగాణ రైతులకు రేవంత్ సర్కార్ వెన్నుపోటు పొడిచిందని ఫైర్ అయ్యారు. రైతులకు 2 లక్షల రుణమాఫీ రైతులకు 2 లక్షల రుణమాఫీ రుణమున్న రైతులందరికీ రుణమాఫీ రుణం తీసుకున్న రైతులందరికీ రుణమాఫీ. ఇదేమి రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం, ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం. కాంగ్రెస్ రుణమాఫీ, కాంగ్రెస్ రుణమాఫీ, కాంగ్రెస్ రుణమాఫీ. శాసన మండలి ఆవరణలో బీఆర్ఎస్ సభ్యులు నిరసన ప్రదర్శన చేపట్టారు. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి మహేష్ అందిస్తారు. మహేష్, రైతులకు సంపూర్ణ రుణమాఫీ చేయాలని ప్లకార్డులు ప్రదర్శించినట్టు తెలుస్తోంది. ఎమ్మెల్సీలందరూ కూడా అప్డేట్స్ ఏంటి దీనికి సంబంధించి? ఈ రోజు శాసన మండలి ఆవరణలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు రైతులకు రుణమాఫీ చేయాలంటూ కూడా నిరసన చేపట్టారు. అటు ప్లకార్డులు పట్టుకొని కూడా నిరసన తెలిపారు. 2 లక్షల రుణమాఫీ కాలంలో చేస్తామంటూ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. అయితే అధికారంలోకి వచ్చాక రుణమాఫీని పక్కన పెట్టింది. అటు చాలా గ్రామాల్లో కూడా ఇంతవరకు 2 లక్షల రుణమాఫీ కాలేదు. లక్షలాది మంది రైతులు రుణమాఫీ కాకుండా ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అంతేకాకుండా బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు. అయితే దీనికి సంబంధించి వెంటనే అటు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు ఈ రోజు శాసన మండలి ఆవరణలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ప్లకార్డులు పట్టుకొని కాంగ్రెస్ ప్రభుత్వం పై అటు నిరసన చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం డౌన్ సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలంటూ కూడా స్లోగన్స్ కూడా ఇచ్చారు. అటు రైతు రుణమాఫీ బోగస్ అంటూ కూడా స్లోగన్స్ కూడా ఇచ్చిన పరిస్థితి కనిపిస్తా ఉంది. అటు 15 నెలలు అవుతుంది. దాదాపు వచ్చిన అధికారంలోకి రాగానే 2 లక్షల రుణమాఫీ చేస్తాము, అవసరం ఉంటే మీరు 2 లక్షల రుణం ఉంటే కట్టకండి, ఇంకా తెచ్చుకోండి అంటూ అప్పుడు రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. అయితే అధికారంలోకి వచ్చాక మాత్రము ఆ హామీని తుంగలోకి తొక్కారంటూ కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు అటు రాష్ట్ర ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇటు రైతులు కాంగ్రెస్ ప్రభుత్వం మాటలు కావచ్చు, అటు సీఎం రేవంత్ రెడ్డి మాటలు విని 2 లక్షలు తెచ్చుకున్నారు, కొంతమంది కట్టలేదు. అయితే వారిని నిండా ముంచారంటూ కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు కాంగ్రెస్ ప్రభుత్వం అటు సీఎం రేవంత్ రెడ్డిపై కూడా ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తా ఉంది. అటు 2 లక్షల రుణమాఫీ వెంటనే చేయాలి. ఇప్పటికీ లక్షలాది మంది రైతులు గ్రామాల్లో ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. బ్యాంకుల చుట్టూ రోజు ప్రదర్శనలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికైనా కానీ 2 లక్షల రుణమాఫీ చేసి వారికి విముక్తి కల్పించాలంటూ కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. రైట్ మహేష్, థ్యాంక్ యూ.